హే గాయ్స్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు మన దగ్గరికి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది ఒక బ్యాంక్కి సంబంధించింది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళకి బ్యాంక్లో పనిచేయడానికి ఒక మంచి అవకాశం అయితే దొరికిందండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి 4500 అప్రెంటిస్ జాబ్ అయితే మనకి అవైలబుల్లోకి వచ్చినాయి. సో గైస్ ఈ యొక్క అప్రెంటిస్ జాబ్ అనేది 12 మంత్స్ అయితే ఉంటుంది కాంట్రాక్ట్ అనేది. కానీ ఇది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నది. సో లేట్ చేయకుండా అసలు ఆ యొక్క జాబ్ ఏంటి, అసలు మనం ఎలా సెలెక్ట్ అవుతాము, అసలు ఏజ్ గ్యాప్ ఏంటి, మనకి ఏమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి, ఎగ్జామ్లో ఏమేమి ఉంటుంది మొత్తం కూడా చూద్దాం. సో గైస్ ఈ యొక్క ఎగ్జామ్ గురించి డీటెయిల్గా మీకు ఓల్డ్ పేపర్స్ అలాగే నోటిఫికేషన్స్ మొత్తం ఇంకా కావాలితే కనుక డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అయిపోండి. మనకి నోటిఫికేషన్సే కాదు ఇంకా ఎన్నో అప్డేట్స్ దాంట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. గైస్ మనం చెప్పాం కదా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి 4500 ప్లస్ బ్రాంచెస్లో మనకి అప్రెంటిస్ జాబ్ అయితే మనకి అవైలబుల్గా వచ్చింది. సెంట్రల్ బ్యాంక్ అంటే నార్మల్ బ్యాంక్ కాదండి, దీన్ని ఆల్రెడీ పబ్లిక్ సెక్టార్లో మనకి అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే ఇది ఎవ్రీ ఇయర్ కూడా 7000 కోట్లు బిజినెస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అటువంటి ఒక బ్యాంక్లో మనకి అప్రెంటిస్ జాబ్ అంటే మనకి ఫ్యూచర్లో మనం వేరే బ్యాంక్లో వర్క్ చేయడానికి కూడా మనకి వాళ్ళు రియల్లీ వెల్కమ్ చేస్తారన్నమాట. ఓకే, సో ఎక్కడ మనకి అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయంటే కనుక టోటల్గా మనకి 4500 జాబ్స్ అయితే వాళ్ళు మనకి ఓపెన్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అది కూడా మనకి 7 జూన్ మనకి 7 జూన్ నుంచి వాళ్ళు మనకి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇది 23 జూన్ దాకా మనకి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్. ఈ లోపల మనం దాంట్లో అప్లై చేసుకోవాలి. ఓకే, అండ్ అలాగే మనకి పేమెంట్ ఫీ కూడా మనం ఆన్లైన్లో చెల్లించుకోవచ్చు. అది కూడా 7 జూన్ నుంచి అలాగే 25 జూన్ దాకా మనకి అది ఆన్లైన్ అవైలబిలిటీగా ఉంటుంది. అలాగే వన్స్ మీరు అప్లికేషన్ ఇచ్చేసిన తర్వాత దానికి తగ్గ ఎగ్జామ్ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో మనకి అవైలబుల్గా ఉంటుందని చెప్పి మనకి చెప్తున్నారు. ఓకే, సో నన్ను అలాగే మనం ఇంకా డీటెయిల్ వెళ్తే కనుక దీంట్లో మనం వన్స్ ఎగ్జామ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఇంటర్వ్యూ ఏమీ లేకుండానే ఆ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ లిస్ట్ బట్టి వాళ్ళకి మెడికల్ టెస్ట్, ఫిట్నెస్ టెస్ట్ కూడా చేసి దానికి తగ్గ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు వాళ్ళని జాబ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. చాలా మటుకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే అదర్ కాస్ట్ వాళ్ళకి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే కూడా ఉంది. సో గైస్ ఎవరైతే కనుక 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల దాకా మధ్య వయసులో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అర్హులే. అండ్ అలాగే ఎవరైతే కనుక ఏ డిగ్రీ అయినా సరే, ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే, ఎక్కడైనా సరే మీరు గ్రాడ్యుయేషన్ చేస్తే కనుక ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరు ఈ యొక్క అప్రెంటిస్‌షిప్‌కి మీరు ఎలిజిబులే. అలాగే చెప్పినట్టు ఈ యొక్క అప్రెంటిస్ మొత్తం కూడా మనకి 12 మంత్స్ మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే, అలాగే గైస్ దీంట్లో మనకి ఎవరైతే గనక 1997 తర్వాత పుడతారో వాళ్ళు మాత్రమే దీంట్లో ఎలిజిబుల్ అన్నమాట. అలాగే ఎవరైతే 2005 తర్వాత పుడతారో వాళ్ళు దీంట్లో ఎలిజిబుల్ కాదు. సో దీన్ని బట్టి మీ యొక్క ఏజ్‌ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్‌కి మనకి 3 ఇయర్స్ పాటు ఉంటుంది. సో ఇలా మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా వాళ్ళు తగ్గట్టు వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇకపోతే మనకి ఎగ్జామ్ గురించి చూస్తే గనక మనకి ఎగ్జామ్ అనేది టోటల్‌గా 100 మార్క్స్‌కి ఉంటుందండి. మనకి 1 అవర్ టైం ఇస్తారు. పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్‌లో ఉంటుంది. ఆ ఒక ఎగ్జామ్‌లో మనకి రీజనింగ్, యాప్టిట్యూడ్ అలాగే మన కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే బ్యాంకింగ్‌కి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు కావాలితే మన టెలిగ్రామ్ ఛానల్‌ని సబ్మిట్ చేస్తాను. మీరు దాంట్లోకి వెళ్లి మీరు చూసుకోవచ్చు. వన్స్ మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా మెరిట్ లిస్ట్ మీద ఉంటుంది. మీరు ఈ ఎగ్జామ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకంటూ ఒక మెయిల్ వస్తుంది మీరు సెలెక్ట్ అయినట్టు. ఆ తర్వాత మీరు మెడికల్ టెస్ట్‌కి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి వాళ్ళు పిలుస్తారు. ఆ తర్వాత మీరు పాస్ అవ్వగానే వాళ్ళు నిర్ణయించిన బ్రాంచ్‌లో మిమ్మల్ని అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకి పర్టిక్యులర్ స్టేట్ కావాలని చెప్పి ఏది ఉండదు. మనం ఎక్కడ వాళ్ళు మనల్ని అలొకేట్ చేస్తే మనం అక్కడికి వెళ్లి జాబ్ చేయాల్సి ఉంటుంది. సో గైస్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మనకి మెడికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. ఈ 3 స్టేజ్ పాస్ అయితేనే మనకి ఆ అప్రెంటిస్‌షిప్ మనకి జాబ్‌కి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీంట్లో ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ఇంటర్వ్యూ లేకుండానే మీరు ఈ యొక్క జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ మీరు పొందుకోవచ్చు అన్నమాట. ఓకే, అని
చెప్పినట్టుగానే ఈ యొక్క అప్లికేషన్ కాంట్రాక్ట్ అనేది మనకి టోటల్ 12 మంత్స్ ఉంటుంది. 12 మంత్స్ తర్వాత ఇది మళ్ళీ ఎక్స్‌టెండ్ చేయొచ్చు మీ యొక్క పెర్ఫార్మన్స్ బట్టి. లేకపోతే మీరు ఎక్స్‌టెండ్ చేయకపోవచ్చు. ఓకే. ఇంకపోతే మనకి సాలరీ విషయంకొస్తే గనక మనకి వీళ్ళు యాస్ ఎ స్టైపెండ్ కింద రూ. 15,000 మనకి పెర్ మంత్లీ కింద వాళ్ళు మనకి పే చేయడం జరుగుతుంది. ఆ యొక్క రూ. 15,000 కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కే వాళ్ళు మిమ్మల్ని క్రెడిట్ చేస్తారన్నమాట. ఆ యొక్క బ్యాంక్ అకౌంట్‌కే ఆ యొక్క అమౌంట్ మీకు క్రెడిట్ చేస్తారన్నమాట. ఇకపోతే ఫీజ్ గురించి వస్తే గనక పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకి రూ. 400 ప్లస్ జీఎస్టీ వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉన్నారో వాళ్ళకి రూ. 600 చార్జ్ చేస్తున్నారు ప్లస్ జీఎస్టీ. అలాగే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి రూ. 800 అంటే రూ. 800 వాళ్ళు వీళ్ళకు చార్జ్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మొత్తం ప్రాసెస్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే మీకు సెలక్షన్ జరుగుతుంది. మీకు ఎగ్జామ్ కూడా మీకు ఆన్‌లైన్‌లోనే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరైతే గనక ఇంటర్న్‌షిప్‌కి మీరు అండర్‌గో అవుతారో వాళ్ళకి మీకు అంటే ఒక సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు ఆ యొక్క ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క బ్యాంక్ దగ్గర నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ కూడా మీకు రావటం అనేది జరుగుతుంది. సో గైస్ ఇవాల్టి వీడియో మనకి బ్యాంక్ సంబంధించిన ఒక మంచి అప్లికేషన్ చెప్పొచ్చు. సో ఒకవేళ మీకు గనక బ్యాంక్‌లో గనక మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌ని అవైలబుల్‌గా ఉంచుతాను. మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లోకి వెళ్ళి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్‌గా మీరు చదువుకోవచ్చు. ఇంకా ఎన్నో అప్డేట్స్ గురించి ఖచ్చితంగా లైక్ చేయండి. కింద కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే గనక అప్లికేషన్‌లో కూడా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ గైస్. స్టే ట్యూన్డ్. బై బై.